ఘుమఘుమలాడే చికెన్ కర్రీ అంటే ఇదే. నోట్లో నీళ్లురించే చికెన్ గ్రేవీ అంటే కూడా ఇదే. వండుతుంటే ఇల్లంతా గుమగుమలాడాల్సిందే. నేను చేసిన చికెన్ కర్రీస్లోకి నాకు బాగా నచ్చింది బెస్ట్ కర్రీ ఇదే. ఒకసారి ట్రై చేస్తే నాకే కాదు మీకు కూడా బెస్ట్ అవుతుంది. ఇందులో వేసే మసాలాతో అస్సలైన రుచి. ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ ట్రై చేద్దామా అనేంత రుచిగా ఉంటుంది. సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక 4 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇవాళ అయితే 3/4 kg ఒక 750 grams చికెన్తో రెసిపీ చూసేద్దాం. ఆయిల్తో పాటు ఫ్రెష్గా 4 కరివేపాకు రెమ్మలతో పాటు తీసుకున్న చికెన్కి సరిపడా మసాలా వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ దాకా ధనియా పొడి, గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే 2 స్పూన్స్ ధనియా పొడి వేసుకోవచ్చు. ఒక చిన్న టీ స్పూన్ పసుపు, ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర పొడితో పాటు 1 టీ స్పూన్ చికెన్ మసాలా, అది లేదనుకుంటే బిర్యానీ మసాలా ఉన్నా వేసుకోవచ్చు. వీటితో పాటు తీసుకున్న చికెన్కి సరిపడా తినగలిగే కారాన్ని బట్టి మిర్చి పౌడర్తో పాటు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒక చిన్న టీ స్పూన్ నిమ్మరసంతో పాటు 1.5 టీ స్పూన్ దాకా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. దీంతో పాటుగా 1.5 టీ స్పూన్ దాకా కసూరి మేతిని ఈ విధంగా నలిపి వేసుకోవాలి. ఫైనల్గా ఒక 4 టీ స్పూన్స్ దాకా చిక్కగా ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకోవాలి. ఇందులో నిమ్మరసం వేసాము, ఇక్కడ పెరుగు కూడా వేసాం కాబట్టి కొంచెం పుల్లగా ఉంటుంది కదా, ఆ పులుపును బ్యాలెన్స్ చేయాలంటే సరిపడా కారం ఇక్కడ వేసుకోవాలి. వేసిన మసాలాలన్నీ బాగా కలిసేలా ఈ విధంగా కలుపుకోవాలి. నేను తీసుకున్న 3/4 kg చికెన్కి ఇక్కడ వేసిన మసాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. చికెన్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ వేసిన మసాలా ఎక్కువ తక్కువలు వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ మాత్రం బాగా కలిపిన తర్వాత ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. మసాలా ఈ ముక్కలకి పట్టేలా ఈ విధంగా ఒక 2-3 నిమిషాలు బాగా మసాజ్ చేసినట్టుగా బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలో ఈ ముక్కలు ఒక అర్ధగంట సేపు బాగా నాననిస్తే ముక్క టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అంత టైం లేదు అనుకుంటే అప్పటికప్పుడైనా చేసేసుకోవచ్చు. ఇందులో మసాలా కోసం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి. ఆనియన్స్ వేగేలోపు ఈ మసాలాలో ఈ ముక్కలు కూడా బాగా నానిపోతాయి, ఆ టైం సరిపోతుంది. ఇదేదో పెద్ద తతంగం లాగుందని ఈ కర్రీ చేయడం అస్సలు మిస్ అవ్వద్దు, చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఈలోపు ఆనియన్స్ రెడీ చేసుకుందాం. టైం ఉంటే ఎంతసేపు అయినా ఈ ముక్కల్ని మసాలాలో నాననివ్వచ్చు. ఎంతసేపు నానితే ముక్క టేస్ట్ అంత బాగుంటుంది. ఆ తర్వాత కడాయిలో ఒక 6-7 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలను విడదీసి వేసుకోవాలి. నేను తీసుకున్న 750 grams చికెన్ కోసం 2 పెద్ద ఉల్లిపాయలు, చికెన్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వేగేదాకా మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఈ ఉల్లిపాయ ముక్కలు మరి నల్లగా వేయిస్తే మాత్రం చేదు వచ్చేస్తుంది, కాబట్టి ఎర్రగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, చూడ్డానికి ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 7 దాకా జీడిపప్పులు, ఒక 7 దాకా బాదం పప్పులు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ వేడితోనే 1 నిమిషం అలా ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇవి బాగా చల్లారిన తర్వాత ఆయిల్ అనేది ఏమాత్రము పడకుండా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వీటిని ఫస్ట్ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, చూడ్డానికి ఈ విధంగా మెత్తని పేస్ట్లా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు వెళ్ళి ఇందాక ఆనియన్స్ వేయించుకున్న అదే కడాయిలోకి ఆయిల్ లేకుంటే ఆయిల్ వేసుకోవాలి. నాకైతే అదే ఆయిల్ సరిపోయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 యాలకులు, చెక్క చిన్న ముక్క వేసి వీటిని 1 నిమిషం వేయించాలి. ఇప్పుడు ఇందాక మసాలా కలిపిన చికెన్ వేసుకోవాలి. ఆయిల్లో వేగానే అబ్బా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇందులో మంచి మసాలాలు వేసాం కాబట్టి. ఆ తర్వాత ఏం చేయాలంటే ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత పెట్టాక ఎంతసేపు ఎప్పటిదాకా ఉడికించుకోవాలంటే చికెన్ నుండి వాటర్ అనేది బయటకు వచ్చి ఈ మసాలాలన్నీ బాగా ఉడికి మంచి స్మెల్ వస్తుంది. చికెన్ ఇక్కడ ఒక 50% ఉడికేదాకా మూత పెట్టాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 4-5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ చికెన్ ఒక 10-15 నిమిషాలు బాగా నానింది కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు, తొందరగానే ఉడికిపోతుంది. మూత పెట్టాక మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి, ఈ మాత్రం చూడ్డానికి ఉడికితే సరిపోతుంది. ఈ స్టేజ్లో ముక్క ఒక 50-60% అయితే ఉడికిపోయి ఉంటుంది. ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే ఈ విధంగా ఒకసారి బాగా కలిసేలా కలిపిన తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒకసారి ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడి ఈ ముక్కలు బాగా ఉడికేదాకా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో.
మ్యారినేషన్ చేసుకున్న చికెన్, బాగా నానిన చికెన్ పెద్ద టైం పట్టదు, 10-15 నిమిషాలకంతా కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, ఆయిల్ ఈ విధంగా పైకి తేలి ముక్క బాగా ఉడికింది అనుకున్నాక గ్రేవీ అనేది ఇంకొంచెం గట్టిగా ఉండాలి, చిక్కగా ఉండాలి అనుకుంటే ఇంకొద్దిసేపు ఉడికించుకోవచ్చు. ఉప్పు కారం సరిచూసి అంతా ఓకే అనుకున్నాక ఉంటే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర వేసి అలా ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ గ్రేవీ ఉంటుంది ఓన్లీ రైస్లోకే కాదు, ఎందులోకైనా చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ట్రై చేసేంత రుచి. ఒకసారి ట్రై చేసి చూడు, నీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో. సరే, మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.